అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా సమన్వయకర్త గౌరవనీయులు నిసార్ అహ్మద్ గారి అధ్యక్షతన మరియు మా మాజీ చైర్మన్ అయిన మనోజ గారి తరఫున ఈరోజు పెట్టడం ఏమనగా ఇక్కడ వస్తున్న ముఖ్యమంత్రి గారికి జలధార పథకం కింద వస్తున్నారు। ఇది వరకే ముందు వచ్చింది, మేమంతా కలిసి కౌన్సిల్ సభ్యులతో కలిపి చైర్మన్ గారితో కలిసి సైఫన్ పెట్టి మదనపల్లి బాహుదాలో మదనపల్లి మధ్యలో నుండి నీళ్ళు ఇవ్వండి, మదనపల్లిలో బోర్లు రీఛార్జ్ అవుతాయి అని మేమే ఇచ్చాం। ఇచ్చిన తర్వాత కూడా దాని గురించి పట్టించుకోకుండా చిప్పిల్లో చీకలబెల్లో అక్కడ పెడుతున్నారు। దాని ప్రత్యామ్నాయంగా జలధార కింద ఓబుల్ లైన్ చెరువుకి ఇవ్వండి అని చెప్పాం। అది 48 ఎకరాలు ఓబుల్ లైన్ చెరువు ఉంటే దాంట్లో 15 ఎకరాలు కబ్జా అయిపోయింది। దానికోసం దానికి పెట్టకుండా మదనపల్లికి నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడికంటే అక్కడ నీళ్ళు ఇచ్చుకుంటున్నారు। కానీ మదనపల్లిలో జలధార ఉన్నప్పుడు మదనపల్లి టౌన్కు నీళ్లు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం। దీనికోసం మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం, ఈ జలధార అనే ప్రోగ్రామ్ని మదనపల్లి టౌన్కు కూడా అన్వయించండి, మదనపల్లిలో కూడా మదనపల్లి టౌన్లో నుండి నీళ్లు పోయేటట్టు చేయండి। మదనపల్లి పక్కన ఉండే ఓబుల్ లైన్ చెరువుకు నీళ్ళు ఇస్తే మనకంతా శాంతంగా ఉంటుంది। మదనపల్లి ఈరోజు బోర్లు 230 బోర్లలో ఈరోజు 180 బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంది। మదనపల్లిలో నీళ్ళు ఇచ్చేదానికి అయితే మీకు బసినకొండ ప్రాంతానికి కానీ శేషమాల్ ప్రాంతానికి కానీ మదనపల్లిలో ఉండే చిత్తూరు బస్టాండ్ కానీ దగ్నీపేటకు కానీ ఇలా ఉండే మధ్యలో ఊరు మొత్తం శాంతం అవుతుంది। కాబట్టి దయచేసి అందరికీ విన్నవించుకుంటున్నాం, కలెక్టర్ గారికి మరీ విన్నవించుకుంటున్నాం। ఎందుకంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఆయన దయచేసి ఆయన మానసపుత్రిక ఇది జలధార మదనపల్లి టౌన్కి నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ దీన్ని ముగిస్తున్నాం।